కళ్యాణ్ ఎక్కడా ఎక్కడా ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడా ఎక్కడా ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడా ఎక్కడా. ఈ రాష్ట్రంలో మద్యాన్ని ఏర్లై పారించి ప్రతి ముంగిట ప్రతి వీధి చివర సారాయి నమ్మే విధంగా చేసిన గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు. సారాయి మీద వచ్చే ఆదాయంతో పరిపాలించాలనుకునే దౌర్భాగ్యపు ఆలోచన కలిగిన నాయకుడు. దేవుడు దయ చాలా కావాలి. ఎందుకంటే యుద్ధం చేస్తా ఉన్నది రాక్షసులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఏ తప్పు చేయకపోయినా కూడా ఏదేదో జరిగిపోతా ఉన్నట్టుగా విపరీతమైన రాతలు విపరీతమైన చూపిస్తా ఉన్న టీవీ ఛానళ్ళు. యుద్ధం చేస్తా ఉన్నది ప్రతిపక్షంతో కాదు, ఒక ఉన్మాదులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ఉన్మాదులతో యుద్ధం చేస్తా ఉన్నాం. ధర్మ గుణకరుణ ధరణి సేవకుడ కలత చందకయ కారణ జన్ముడా బుద్ధిహీనులకు ఎంత చెప్పినా తెలియదులే నీ పాలన ఘనత. నువ్వేమ ధైర్యం నువ్వేమ సైన్యం నీ కండగున్నది జన ప్రభంజనం. ఆపకు యోధుడ నీ విజయపు పయనం. నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా రామికుడా విజయోస్తు వీరా పాలకుడా పాలకుడా జగమంత కొలిచే జనహిత సేవకుడా సేవకుడా. చంద్రబాబు నాయుడు, చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం, పవన్ కళ్యాణ్. ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడా ఎక్కడా ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడా ఎక్కడా ప్రశ్నించే పవన్ కళ్యాణ్ ఎక్కడా ఎక్కడా. డౌన్ కొడుకు ప్రభుత్వం, డౌన్ కొడుకు ప్రభుత్వం, డౌన్ తెలుగుదేశం పార్టీ. ధర్మ నిర్మాణ స్థాపనకై పరితపిస్తున్న యోధ స్వార్థ బుద్ధి రాక్షస మోకలకు తెలియదులే నీ ఘనత. యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల కారణ జన్ముడు. చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గచద పట్టదు ఎప్పుడు. స్వాగతం స్వాగతం సేద సేద్య సంరక్షకుడా స్వాగతం స్వాగతం ధైర్య శౌర్య నవోదయుడా స్వాగతం స్వాగతం శాంతి సంకేత సైనికుడా స్వాగతం స్వాగతం పంచభూతాల రూపకుడా నాయకుడా నాయకుడా నవ్యాంధ్ర నవ నిర్మాణపు శ్రామికుడా శ్రామికుడా స్వాగతం వీరా సేవకుడా సేవకుడా నిజ జీవితాల్లో పొడిచే ఉషోదయుడా ఉషోదయుడా స్వాగతం ధీరా. మీ అందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, భరోసా ఇస్తూ దేవుడి దయతో సేవకుడా మీ అందరి చల్లని దీవెనలతో జగన్ అనే నేను ఈ స్థానంలోకి వచ్చాను. నాయకుడా దేవుడి దయ మీ అందరి చల్లని దీవెనలు ఉన్నంత వరకు సేవకుడా వాళ్ళు నా వెంట్రుక కూడా పీకలేరు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. యుద్ధానికి ఒక రూపం ఉంటే నీలా ఉంటది అంటాం. పోరాటానికి స్ఫూర్తి ఎవరంటే ఈ చరిత్ర వినిపిస్తాం. విజయానికి రారాజు ఎవరంటే నీ నడవడే అంటాం. వినయానికి నిజమంటూ ఎక్కడంటే నేను మాత్రమే చూపిస్తాం. గజరాజుని భయపెట్టలేవుగా వీధి కుక్కల అరుపులు. ఆ సత్యం ప్రతి కుక్కకి తెలుసు ఆ పొద్దు అడుగులు. సూర్యకాంతికే తప్పలేదుగా గ్రహణ గడియల నిందలు. అవతార పురుష నిన్ను కీర్తించే రోజు ఉంది ఈ మూర్ఖులు. ముళ్ళ దారిలో నువ్వు నడిచి మగు పూల దారినే వేస్తున్నాడా.
చెప్పినాను కదా అధ్యక్ష, దాదాపుగా ఈ 29 గ్రామాల గురించి ఏదైతే మాట్లాడుతూ ఉన్నారో, 54,000 ఎకరాల గురించి ఏదైతే మాట్లాడుతున్నామో, ఈ పరిధి 54,000 ఎకరాలు ఇంటూ 2 కోట్ల రూపాయలు అంటే 1,09,000 కోట్ల గురించి ఒకసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఈ 54,000 ఎకరాలు అన్నది రాష్ట్రం మొత్తం గమనించినట్లయితే ఇది ఎంత పర్సెంటేజ్ అని? మిగిలిన రాష్ట్రం 99.9999% మిగిలిన రాష్ట్రం అంతా ఉంది. ఆ రాష్ట్రం అంతా కూడా సంక్షేమం వైపు చూస్తా ఉంది, అభివృద్ధి వైపు చూస్తా ఉంది. వాటికి కూడా డబ్బులు ఖర్చు పెట్టాల్సిన అవసరము రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత అన్నది కూడా మర్చిపోకూడదు అని చెప్పి నేను సందర్భంగా తెలియజేయాలనుకుంటా ఉన్నా. ఎన్ని కష్టాలు ఎదురవుతున్నా చిరునవ్వుతో ఎదిరిస్తున్నోడా, నువ్వు లేకుంటే చీకటి కూపమే నవ్యాంధ్రలో ప్రతి ఊరు నాడా. ఎన్నో నిందలు నీపై మోపిన ఇచ్చిన మాటకై బ్రతికేవాడా, ఎన్నేళ్ళైనా ఎన్నాళ్ళైనా నువ్వే మా నేత మా నాయకుడా. దాంట్లో స్పిరిట్ ఒంగోలులో కూడా ఉందేమో, దెబ్బతింటుందేమో, మీరు వెరిఫై చేయాలని. ఓకేనా? ఓకే. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ పార్టీ నాయకత్వంలో మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కల్తీ మద్యం పైన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో జరుగుతున్న నిరసనలో భాగంగా ఒంగోలు నియోజకవర్గంలో కూడా మా పార్టీ నాయకులు, మహిళలు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నారా చంద్రబాబు నాయుడు గారికి ఇది కొత్త కాదు. ఎన్టీ రామారావు గారు మద్యపాన నిషేధం పెడితే ముఖ్యమంత్రి అయిన వెంటనే మద్య నిషేధం ఎత్తేసి వాళ్ళ ఎమ్మెల్యేలతోటి సారాయి వ్యాపారం చేయించి వాళ్ళ అనునాయాలకు బెల్ట్ షాపులు ఇప్పించి 95 నుంచే ఈ ప్రహాసనం ఉంది. ఈ రాష్ట్రంలో మద్యాన్ని ఏర్లై పారించి ప్రతి ముంగిట, ప్రతి వీధి చివర సారాయి నమ్మే విధంగా చేసిన గొప్ప చరిత్ర కలిగిన నాయకుడు చంద్రబాబు నాయుడు. సారాయి మీద వచ్చే ఆదాయంతో పరిపాలించాలనుకునే దౌర్భాగ్యపు ఆలోచన కలిగిన నాయకుడు. దాన్ని ఎట్లకట్లా నియంత్రించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆధీనంలోనే షాపులు పెట్టి ఒక సమయపాలన పాటించి నేరుగా డిస్టిలరీల నుంచి షాపులకు వచ్చే విధంగా చేసి షాపులు కూడా సమయపాలన పెట్టి క్యూఆర్ కోడ్ తోటి బాక్సులు బయటకు వచ్చి కేసులు అమ్మి అకౌంట్ ఫర్గా ఉంటే మా ప్రభుత్వంలో నకిలీ మద్యం పారిందని, నకిలీ మద్యం కేసులు అని చెప్పి పెట్టి మా నాయకులందరినీ అరెస్టులు చేసి అంటే ప్రజల్ని తప్పుదారి పట్టించి తాను ఈ రకంగా వాటర్ ప్లాంట్లు పెట్టినట్టు జిల్లాల్లో సారా ప్లాంట్లు పెట్టి స్పిరిట్ వేసుకొచ్చి నీళ్ళల్లో కలిపి బాటిల్ చేసి ఈ వాళ్ళు సిండికేట్లు వాళ్ళ పార్టీ నాయకులతోటి ఏదైతే లిక్కర్ షాపులు ఇచ్చాడో, ఏ అయితే సిండికేట్లో భాగంగా బెల్ట్ షాపులు పెట్టారో ఆ బెల్ట్ షాపులన్నింటిలో కూడా ఈ కల్తీ మద్యం పెట్టించి ప్రజల ప్రాణాలు హరిస్తున్నాడు. ఈ పాపం ఊరికే పోదని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడిని తెలియజేస్తా ఉన్నాం. ప్రజల ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతూ ఎదుటివారి మీద నిందలేస్తా ఈ దుర్మార్గపు ఆలోచన అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. రైతాంగాన్ని మోసం చేశారు, విద్యార్థులను మోసం చేశారు, స్కాలర్షిప్లు ఇవ్వకుండా రైతాంగం పండించిన ఏ పంటకి కూడా గిట్టుబాటు ధర రాలేదు. మీరు మాత్రం సారాయిని విచ్చలవిడిగా అమ్ముకుంటూ కల్తీ మద్యాన్ని నేరులై పారిస్తూ కోట్లాది రూపాయలు 100 కోట్ల రూపాయలు దోచుకుంటూ ఎవరెట్టపోతే మాకేంటి, మా ధనార్జనే మాకు కావాల్సిందనే ధోరణిలో ఈ ప్రభుత్వం నడవటం దుర్మార్గం అని, ఇది ప్రజలందరికీ తెలియజేయాలని, అధికారులను ఎంక్వైరీ చేయమని, ఈ బెల్ట్ షాపులన్నింటినీ కూడా తీసేపియమని, ఆ బాటిల్స్ అన్ని చెక్ చేయమని మేమందరం కోరుతా ఈరోజు ఈ కార్యక్రమం నేను చేయడం జరిగింది.